మొదట మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. ఈ సందర్భంగా మన విక్టరీ స్కూల్ నందు మహిళా టీచర్స్కి గేమ్స్ నిర్వహిస్తూ బహుమతులు ఇస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం. కానీ ఈ సంవత్సరముకు ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటంటే మన విక్టరీ నందు చదువుతున్న విద్యార్థుల యొక్క అమ్మలకు గేమ్స్ నిర్వహించాము. అమ్మలందరూ ఈ గేమ్స్లో చాలా ఉత్సాహంగా పోటీ పడుతూ ఆడారు. ఇలా ఆటల పోటీలలో పాల్గొనడం వారికి చాలా సంతోషాన్ని ఇచ్చిందని, చిన్ననాడు ఎప్పుడో తమ స్కూల్లో ఆడిన ఆటలు గుర్తుకొస్తున్నాయంటూ అందరూ ఎంతో ఆనందంగా ఒకరితో ఒకరు తమ సంతోషాన్ని పంచుకుంటూ మేము పెట్టిన అన్ని గేమ్స్లో పాల్గొన్నారు. మన విక్టరీ ఆహ్వానాన్ని మన్నించి తమకు ఎన్ని పనులు ఉన్నా కూడా మాకు సహకరించి స్కూలు వద్దకు వచ్చి ఆటలు ఆడి సంతోషాన్ని పంచినందుకు విక్టరీ స్కూల్ తరఫున వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు స్త్రీలు అనేక రంగాలలో రాణిస్తున్నారు. ఉద్యోగాలు చేసే మహిళలే కాదు, ఇంటి వద్ద ఉన్న ఇంటి ఇల్లాలు కూడా చాలా గొప్పవారు. ఎందుకంటే ఉద్యోగం చేసేవారికి జీతం ఉంటుంది, కానీ ఏ జీతం లేకున్నా ఇంటికి రక్షణ కవచంగా కాపాడేది ఇంటి ఇల్లాలు. బయటకు వెళ్ళిన భర్త ఎటువంటి టెన్షన్స్ లేకుండా తమ పనుల్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని ఇంటికి రావడానికి, మరియు స్కూల్కి వచ్చిన పిల్లలు సంతోషంగా స్కూల్ నందు చదువుకొని ఇంటికి వెళ్ళడానికి కారణం ఇంటి వద్ద అమ్మే. ఈ అమ్మ ఇంటికి రక్షణ కవచంగా ఉండడం వల్ల ఎటువంటి సమస్య వచ్చినా ఇంటి దగ్గర ఇల్లాలు ఉండడం వల్ల తమ పనులు సంతోషంగా చేసుకోగలుగుతున్నారు. పిల్లలు మొదట ఇంటి నుండి ఎంతో నేర్చుకుంటారు, ఆ తర్వాత బడి నుండి నేర్చుకుంటారు. అమ్మే మొదటి గురువు. అమ్మ సంకల్పించుకొని పిల్లలను పెంచితే సమాజానికి ఎంతో మంచి పౌరుల్ని అందిస్తుంది. ఇది మన చరిత్రే చెబుతుంది. ఉదాహరణకి జిజియాబాయి తమ కుమారుడు ఛత్రపతి శివాజీని ఎన్నో ధీరగాథలు చెబుతూ పెంచింది. ఆ తర్వాత మన ఆరాధ్య దైవం రాముడు, కౌసల్య రాముడిని ఎంతో ఉన్నతంగా పెంచింది. ఇప్పటికీ కౌసల్య సుప్రజ రామ అంటూ ఉంటాం. అంటే కౌసల్య ప్రియపుత్రుడైన రాముడు అని. మనము తల్లిదండ్రులుగా పిల్లలకు ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు. పిల్లలనే ఆస్తులుగా మనం తయారు చేసుకోవాలి. ఇందుకోసం అమ్మలు పూర్తి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి మహిళ పిల్లలను ఉన్నత ఆశయాలతో క్రమశిక్షణతో పెంచుతారని ఆశిస్తున్నాను. ఇక అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేము నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు బహుకరించాం. గెలుపు కంటే పాల్గొనడం ముఖ్యం. అందుకే ఆటల పోటీలలో పాల్గొన్న అందరికీ కూడా బహుమతులు బహుకరించాం. స్కూల్ నందు చదివే తమ పిల్లలకు కూడా ఇది ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఎందుకంటే మన స్కూల్లో మన అమ్మలే బహుమతులు సంపాదించినప్పుడు మనం ఎందుకు బహుమతులు సంపాదించుకోలేకపోతున్నాము అని కొంతమంది పిల్లలు తల్లుల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఏదో ఒక చదువులోనో ఆటలోనో మరి ఏ ఇతర కార్యక్రమాల్లోనో బహుమతులు సంపాదించడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి కష్టపడి చదివి ఇలాంటి బహుమతులు కూడా మనం సంపాదించుకోవాలి అనే స్ఫూర్తిని తమ పిల్లల్లో ఈ తల్లులు నింపారు. కాబట్టి వీరందరికీ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా